ప్రతిసారి ఒక సరికొత్త ప్రోడక్ట్ లేదా ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు అన్ని రకాలైన క్రేజీ థింగ్స్ జరుగుతాయన్నమాట. అంటే టెస్టింగ్ వాటర్స్ లాగా ఈవెన్చువల్లీ బ్రాండ్స్, కస్టమర్స్ అండ్ మార్కెట్ మొత్తం ఒక మెచ్యూర్ స్టేజ్కి ఎవాల్వ్ అవుతూ వెళుతుంది. నాకు తెలిసి ఈవీ స్కూటర్ మార్కెట్ ప్రస్తుతం అటువంటి పరిపక్వత చెందే స్టేజ్ వైపుగా వెళుతుందని నాకు అనిపిస్తుంది. సెప్టెంబర్ 2025 యొక్క ఈవీ స్కూటర్ సేల్స్ డేటా బయటకు వచ్చింది అండ్ ఆ రిజల్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. టీవీఎస్ అండ్ బజాజ్ వాళ్ళ రెగ్యులర్ స్పాట్స్ 1 and 2లో ఉన్నారు అండ్ ఏథర్ కన్సిస్టెంట్గా గ్రో అవుతూ ఇప్పుడు ఆల్మోస్ట్ బజాజ్కి దగ్గరగా వచ్చేసింది. 18,000+ స్కూటర్స్ని సేల్ చేసి 3rd స్పాట్లో ఉంది. కానీ నన్ను ఆశ్చర్యపరిచిన డేటా మాత్రం ఓలా స్కూటర్స్ యొక్క స్కూటర్ సేల్స్ 18,000 నుంచి 13,000కి పడిపోయింది. ఇది ఉన్నట్టుండి పడిపోవడం కాదు, కన్సిస్టెంట్గా ఓలా స్కూటర్స్ వాళ్ళ సేల్స్ డ్రాప్ అవుతూనే ఉండింది. లాస్ట్ 3-4 months చూస్తే కనుక 18, 19 and 20,000లో కొంచెం ఇబ్బంది పడుతూ స్ట్రగుల్ అవుతూ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈసారి 13,000కి పడిపోయింది ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్. అది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఈసారి నవరాత్రి కోసం క్రేజీ సేల్స్ అయితే ఉంచారు. ఫర్ రోడ్స్టర్ 25,000 నుంచి 40,000 దాకా విత్ ఫ్రీ మూవ్ ఓఎస్ ప్లస్ ఓలా S1 స్కూటర్స్ మీద అయితే 12,000 నుంచి 15,000 దాకా డిస్కౌంట్స్ విత్ 30% ఆఫ్ ఆన్ మూవ్ ఓఎస్ ప్లస్. ఇంకా వాళ్ళ ముహూర్త్ సేల్ అయితే ఒక టైం లిమిటెడ్ ఫ్లాష్ సేల్స్ వంటిది స్పెసిఫిక్ స్కూటర్ల మీద. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఎక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఈ ఫ్లాష్ సేల్లో సోల్డ్ అవుట్ అయిపోయింది అని మార్కెటింగ్ కూడా చేసుకున్నారు. ఇన్నేసి ఆఫర్లు, ఇన్నేసి డిస్కౌంట్లు ఇచ్చినా కూడా తక్కువ సేల్స్ అయినాయి అంటే ఇది నాకు ఒక్క విషయాన్ని అయితే ఇది సూచిస్తుంది. ఏంటంటే కస్టమర్స్ ఆర్ గెటింగ్ వైజర్. రేంజ్ క్లెయిమ్స్ పెట్టి స్పెసిఫికేషన్స్ షీట్లో భారీగా పెట్టి భారీ క్లెయిమ్స్ చేస్తే సరిపోదు, మాకు రిలయబుల్ బండి కావాలి, మంచి సర్వీస్ కావాలి అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇది బహుశా ఎర్లీ సైన్స్ ఒక సంకేతంగా భావిస్తున్నాను దట్ మార్కెట్ ఈస్ గెటింగ్ మెచ్యూర్డ్. ఇది ఒక్కటి చాలు టు క్రియేట్ ఎ హై ఎంట్రీ బ్యారియర్. అంటే ఇదివరకు ఏంటంటే ఒక ఈవీ స్కూటర్ బ్రాండ్ లాంచ్ చేయాలి అంటే భారీ స్పెక్స్, భారీ రేంజ్ క్లెయిమ్స్, తక్కువ ప్రైస్లో ఇచ్చేసి అమ్మొచ్చు అనే ఒక లో ఎంట్రీ బ్యారియర్లో ఉండింది. దానివల్ల చాలా బ్రాండ్స్ వచ్చినాయి. ఇప్పుడు నాకు తెలిసి ఈ మంత్ సేల్స్ ఒక ఎగ్జాంపుల్గా మారబోతోంది. ఒక హై స్టాండర్డ్, ఒక హై ఎంట్రీ బ్యారియర్ ఫర్ న్యూ ఓఈఎమ్స్. ఆ భారీ స్టాండర్డ్ అండ్ హై ఎంట్రీ బ్యారియర్ వలన ఏంటంటే ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ కూడా కన్సిస్టెంట్లీ మార్కెట్లో నిలబడాలి అంటే ఆ స్టాండర్డ్ని మీట్ అవుతానే ఉండాలి అండ్ ఒక మంచి స్టేట్మెంట్, ఒక మంచి దిశగా మార్కెట్ వెళ్తోంది అని నాకు అనిపిస్తోంది. ఇంకా ఇన్స్టాగ్రామ్లో, ఎక్స్లో అండ్ వీడియో కింద కమెంట్స్లో నాకు రీచ్ అవుట్ అవుతున్న వాళ్ళకి అబౌట్ 4680 సెల్ బండి యొక్క అప్డేట్, బండి ఇంకా బయటికి రాలేదు. కానీ నా సూచన ఏంటంటే 4680 సెల్ ఇంకా బయటికి రాలేదు, రియల్ కండిషన్స్లో దాన్ని పరీక్షించలేదు. బ్యాటరీ వచ్చినాక పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సేఫ్టీ ఎలా ఉంది, అసలు రేంజ్ ఎంత ఇస్తూ ఉంది అని ఎవ్వరికీ తెలియదు. కేవలం వాళ్ళ క్లెయిమ్స్ మాత్రమే ఉంది. అండ్ ఓలా గురించి మనకు తెలిసిందే, భారీ క్లెయిమ్స్, వెరీ మచ్ అండర్ పెర్ఫార్మెన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసినా కూడా డెలివరీస్ ఆర్ షెడ్యూల్ ఫర్ ఆగస్ట్ ఆఫ్ 2025 అని చెప్తుంది అండ్ ఇది అక్టోబర్. కాబట్టి 4680 సెల్ యొక్క బండి గురించి వెయిట్ చేయండి, బండ్లను బయటికి రానివ్వండి, రేంజ్ టెస్ట్లు, రివ్యూలు, లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్, సేఫ్టీ అన్నీ క్షుణ్ణంగా రివ్యూ అయినాక అప్పుడు స్కూటర్ని కొనే ఉద్దేశానికి రావచ్చు. ప్రస్తుతానికైతే వెయిట్ చేయమని చెప్తాను. ఈ టాప్ 4 బ్రాండ్సే కాకుండా ఆ కింద ఉన్న బ్రాండ్స్ కూడా కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. హీరోవిడా, ఆంపియర్, బీగాస్, ప్యూర్ ఈవీ అండ్ రివర్ మొబిలిటీ. ఈ బ్రాండ్స్ అయితే లాస్ట్ 2 weeksలో చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మరి లాంచ్ చేశారు. స్టార్టింగ్ విత్ రివర్ ఇండి, ఇప్పటిదాకా వీళ్ళ అవుట్లెట్స్ని 34 దాకా ఎక్స్పాండ్ చేశారు అండ్ దాన్ని 80 దాకా చేసే ప్లాన్స్లో ఉన్నారు అని తెలియజేశారు బై మార్చ్ 2026. అంతేకాకుండా Gen 3 ఆఫ్ రివర్ ఇండి కూడా లాంచ్ చేశారు. 2nd gen నుంచి కాస్త అప్డేట్స్తో. ఇప్పుడు ఇండిలో హిల్ హోల్డ్ అసిస్ట్ వస్తుంది. అది ఎంతసేపు స్లోప్ మీద పట్టుకుంటుందని చెప్పి అతి త్వరలో మనం టెస్ట్ చేస్తాం. అండ్ 2nd, సరికొత్త టైర్స్ విత్ ఇంప్రూవ్డ్ గ్రిప్. అండ్ 3rd, రీడిజైన్డ్ డిస్ప్లే. 4th, ఇంప్రూవ్డ్ యాప్ కనెక్టివిటీ ఫీచర్స్. అండ్ 5th, రైడింగ్ డైనమిక్స్ని సరిచేస్తూ స్కూటర్ యొక్క సస్పెన్షన్ని కాస్త ట్వీక్ చేశారు బేస్డ్ ఆన్ ద కస్టమర్ ఫీడ్బ్యాక్. స్కూటర్ యొక్క సస్పెన్షన్ని అడ్జస్ట్ చేయడమే సరిపోతుంది. ఆ బండి యొక్క బిహేవియర్, రైడింగ్ క్యారెక్టరిస్టిక్స్ని చాలా సిగ్నిఫికెంట్గా మార్పు చేయడానికి. ఒకవేళ మీరు Gen 1 Ather 450 అండ్ 2025 Ather 450 రెండు కూడా నడిపి ఉన్నట్టయితే బోత్ ద స్కూటర్స్ సేమ్ లుక్స్, సేమ్ డిజైన్, సేమ్ సస్పెన్షన్ సెటప్. కానీ ఆ సస్పెన్షన్ యొక్క ట్యూనింగ్ డిఫరెన్స్ వల్ల రెండు బండ్లు కంప్లీట్లీ డిఫరెంట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇంకా నిజం చెప్పాలంటే
50,000 కిలోమీటర్స్ నడిపిన ఏథర్ 450 Gen 1ని నేను రేంజ్ టెస్ట్ చేశాను. అరగంటకే లోయర్ బ్యాక్ విపరీతంగా నొప్పెట్టేసింది. చాలా స్ప్రింగీ సస్పెన్షన్, కంప్లీట్లీ డిఫరెంట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్. కానీ 2025 Gen 5 ఏథర్ 450 నడిపి చూశాక కంప్లీట్లీ డిఫరెంట్ బ్రీడ్ అనిపించింది. అంత డిఫరెన్స్ రావచ్చు జస్ట్ ఒక సస్పెన్షన్ ట్యూనింగ్ వలన. కాబట్టి Gen 3 ఆ ఫేవర్ అండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. అండ్ ఆ రైడ్ రివ్యూ అది త్వరలో రాబోతోంది. సో స్టే సబ్స్క్రైబ్ ఫర్ దాట్. అండ్ ఒక చిన్న హింట్, బహుశా వచ్చే వారం రావచ్చు. ఇంకా ఆంపియర్ కూడా వాళ్ళ మ్యాగ్నస్ స్కూటర్స్ని అప్డేట్ చేశారు టు మ్యాగ్నస్ గ్రాండ్. 90,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్లో వస్తూ ఒకసారి కొత్త LFP బ్యాటరీతో వస్తుంది విత్ న్యూ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్, గోల్డ్ ఫినిష్ బ్యాడ్జింగ్ అండ్ ఒకసారి కొత్త LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. సేమ్ రియల్ రేంజ్ 85 to 90 కిలోమీటర్స్ మధ్యన రావచ్చు ఎకో మోడ్లో. లాస్ట్ 3 monthsలో సేల్స్ విపరీతంగా పెంచుకున్న బ్రాండ్ హీరో వీడా కూడా 3 అప్డేట్స్ అయితే తెచ్చారు. ఒకసారి కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ కాల్డ్ వీడా ఎడ్జ్, వాళ్ళ ఫాస్ట్ ఛార్జెస్ని, యాప్ ఫీచర్స్ని యాక్సెస్ చేయడానికి. ఈ యాప్లో బ్యాటరీ హెల్త్ని ట్రాక్ చేసుకోవచ్చు, మీ రైడ్స్ని ట్రాక్ చేసుకోవచ్చు అండ్ చుట్టుపక్కల ఉండే ఛార్జింగ్ స్టేషన్స్ యొక్క లొకేషన్ చూసుకోవచ్చు. ఇంకా సెకండ్, ఒక ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ ఆఫ్ 5 years ఆర్ 60,000 కిలోమీటర్స్. ఆ రెండిట్లో ఏది ముందొస్తే అది. ఇప్పటిదాకా మీరు స్కూటర్ కొనేస్తే 3 years ఆఫ్ బ్యాటరీ వారంటీ స్టాండర్డ్గా వస్తుంది. ఇప్పుడు దీంతో ఎక్స్ట్రా పే చేసి 3 years నుంచి 2 years ఇంక్రీజ్ చేసుకొని 5 years ఆర్ 60,000 కిలోమీటర్స్కి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక బైబ్యాక్ స్కీమ్ కూడా వీళ్ళు తెచ్చారు హీరో వీడా, అప్ టు 67.5% ఆఫ్ ఎఫెక్టివ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇది వరకు ఇది కేవలం బాస్ ప్లాన్తో కొన్న VX2 మాత్రమే ఉండింది. దాన్ని ఇప్పుడు స్టాండర్డైజ్ చేసి ప్రతి బండికి తెచ్చారు. కానీ దీని గురించి కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆన్ ద వీడా వెబ్సైట్. చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండే తీరుతాయి ఖచ్చితంగా. కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే కొంచెం సందేహకరమైన విషయమే. కాబట్టి మీ దగ్గర ఒక వీడా ఆర్ VX2 ఉంటే ఖచ్చితంగా ఈ విషయాల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకోండి. అప్డేట్ రాగానే నేను కూడా అప్డేట్ చేస్తాను ఖచ్చితంగా. అల్ట్రా వైలెట్ కూడా ఒకసారి కొత్త క్రాస్ ఓవర్ వెహికల్ని లాంచ్ చేశారు, X47 అట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆఫ్ 2.5 lakh. ఇది ఇంట్రొడక్టరీ ప్రైస్ అండ్ ఇది నెమ్మదిగా 2.75 lakh కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఇన్ కమింగ్ ఫ్యూ మంత్స్. అండ్ ఈ బైక్ లుక్ చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది క్యాస్ట్ అల్యూమినియంతో డిజైన్ చేశారు. ఇంకా దీంట్లో రేడార్ టెక్నాలజీతో వచ్చే ADAS ఫీచర్లు కూడా వస్తున్నాయి విత్ 9 రీజనరేషన్ లెవెల్స్, 4 levels ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ, ఇంకా చాలా చాలా ఫీచర్లు. అండ్ ఈ బండి అయితే 10.7 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తూ 323 kilometers IDC రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తోంది ఆన్ సింగిల్ ఛార్జ్. అండ్ దీని పెర్ఫార్మెన్స్ చూస్తే 0 to 100 kmph కేవలం 8.1 secondsలో విత్ టాప్ స్పీడ్ ఆఫ్ 145 kmph. 1.6 kilowatt ఆన్ బోర్డ్ ఛార్జర్తో వచ్చే బండి చాలా చాలా ఇంట్రెస్టింగ్ లుక్తో ఎక్సైటింగ్ ఫీచర్స్ అయితే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఇప్పటిదాకా EV 2-wheelers స్కూటర్స్ డామినేషన్గా ఉండింది, బైక్స్ అయితే రోడ్ స్టార్ వచ్చింది విత్ అ హ్యూజ్ హైప్. కానీ ఆ హైప్ అయితే ఇంకా మ్యాచ్ చేయలేదు. ఇంకా రివోల్ట్ వచ్చింది అండ్ ఓబెన్ వచ్చింది, కానీ అంత ఎక్సైటింగ్ బైక్స్కి అయితే మారలేదు. ఈ అల్ట్రా వైలెట్ ఒక సరికొత్త లుక్తో, ఒక రిఫ్రెషింగ్ లుక్ అండ్ డిజైన్తో అయితే వస్తూ ఉంది విత్ క్రాస్ ఓవర్. దీని రివ్యూ అండ్ రేంజ్ టెస్ట్ అతి త్వరలో చేస్తాం. ఇంకా పంచ్ EV, టియాగో EV గురించి ఒక డీటెయిల్డ్ రివ్యూ, రేంజ్ టెస్ట్ కూడా చేయబోతున్నాం. ఆ కార్ల గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు మా కమెంట్స్లో తెలియజేయండి. అండ్ అప్పటిదాకా సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో.